ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆఖరికి గింత పాపపు పనికి తెగించినా వాళ్ళని ఇడిచిపెట్టేదే లేదమ్మా. వాళ్ళని మీరు క్షమించినా నేనెడవనమ్మా. ఆ సుబ్రహ్మణ్యం కనకల్లా అంత చూడకుండా నేనుండా. నన్ను ఆపకుండ్రి. కావేరి, కావేరి ప్లీజ్ ఉండనమ్మా. కావేరి, నేను చెప్పేది ఆగమ్మా, నువ్వు ఇలా ఆపకుండ్రి. నేను చెప్పేది కాస్త విను. నీకున్న ఆవేశం నాకు లేక కాదమ్మా, ఏం చేసినా దానివల్ల ఉపయోగం లేక. వాళ్ళిలా చేశారని వెళ్లి గొడవ పడతావు, మరొకటి చేస్తారు. తర్వాత ఏంటి? ఈ కుటుంబం మీద వాళ్లలో పగ, ప్రతీకార ధోరణి మరింత పెరిగిపోతుంది. వీళ్ళు నా ప్రాణం తీసినా పర్వాలేదమ్మా, కానీ నా భయం అంతా నా బిడ్డను ఏం చేస్తారోననే. అందుకే కావేరి, నేనొక నిర్ణయానికొచ్చాను. సుబ్బు కనకంని పిలిచి సంధి కుదుర్చుకుందాం అనుకుంటున్నాను. సందా ఏందమ్మా అంటుండ్రు? అవునమ్మా, మానసికంగా నేనిలా చస్తూ బతకలేను. అందుకే వాళ్ళను పిలిచి ఐటీ రైడ్ అనేది అబద్ధమని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అడిగి కావాల్సింది వాళ్ళ చేతికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. నా బిడ్డకు ఏ ప్రమాదం తలపెట్టకుండా ఉంటే నాకదే చాలు కావేరి. మీ కొడుకు మీద మీకున్న గీ ప్రేమ చాలమ్మా. గిది ఆయన్ని కలకాలం కవచం లెక్క కాపాడుతూ ఉంటది. అటువంటిది గాళ్ళెవరో ఏదో చేస్తారని గిట్లా భయపడుడేందమ్మా మీరు? గీ భూమి మీద ఉన్నదంతా రాసిచ్చినా అలా గలీజ్ బుద్ధులు మారేయమ్మా. అసంటోళ్ళకి మంచితనంగా పోయి మర్యాదలు చేస్తే నడవదు. మంచిగా ఎర్ర కారు నూరి పై అంతా రాస్తే ఎట్లుంటది? అట్లా మంట పుట్టించేటట్టు వాళ్ళని దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. అయినా గిళ్ళతోని అర్జున్ బాబుకి ప్రమాదం ఏందమ్మా? మీ కొడుకు హీరో, ఆయన్ని ఎవ్వరూ ఏం చేయలేరమ్మా. ఇప్పుడు చూడండి మీరు, వాళ్ళు చేస్తున్న గీ లత్కోర్ పనులన్నీ ఆళ్ళకి ఎలా తిరగబెడతాయో. నేను మీకు మాటిచ్చిన గదమ్మా, అర్జున్ బాబు చేత్తోనే ఆళ్ళ మెడలు పట్టి గుమ్మం బయటికి నూకుపిస్తా. మీరు బేఫికర్ రాకుండ్రమ్మా. అర్జున్ బాబు గురించి చూసుకొనికి నేనున్నాను కదా. గీడ కావేరున్నది, పేయి మీద కండలేదు గాని మీకు కొండంత ధైర్యాన్నిచ్చే గుండె నా కాడున్నది. మేడం పిలిచారంట. నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు గంగా? బయట వెయిట్ చేస్తున్నారు. సరే మేడం, థ్యాంక్ యూ. దేవుడు బాబు గిట్లా వచ్చిండే ఏంది? గంగా, గంగా, ఒకసారి నేను చెప్పేది విను. గంగా ప్లీజ్, నా మాట విను. నా చెయ్యడు నీ ముఖం చూడనీకి కూడా నాకిష్టం లేదు. ఇడికెళ్ళి వెళ్ళిపో. గంగా, ఆవేశపడకుండా ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? నీ వల్ల మా బతుకులే అర్థం కాకుండా పోయినాయి. ఇంకా మా కాడ ఏముందని అర్థం చేసుకో అనుకుంటా మళ్ళొచ్చినావు. ఇడికెళ్ళి వెళ్ళిపో. గంగా, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. ప్రియా తనే కదా? తెలుసుకున్నాను గంగా. తన మూలంగా మీరేం కోల్పోయారో, నేనేం కోల్పోయానో ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రియా తన స్వార్థం కోసం నాతో ప్రేమని అడ్డం పెట్టుకుంది. ప్రేమ పేరుతో నన్ను మీ నుంచి దూరం చేసింది. చివరికి నన్ను మావయ్య చావుకి కారణం కూడా చేసింది గంగా, కారణం కూడా చేసింది.
ప్రియ నిజస్వరూపం తెలుసుకున్నాను. ఇంతవరకు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ప్రియ సృష్టించిందని నాకు క్లియర్గా అర్థమైంది. కానీ ఇప్పుడు ప్రియ నిన్ను ఎందుకు కిడ్నాప్ చేయించాలనుకుందో మాత్రం నాకు తెలియడం లేదు. గంగా, చెప్పమ్మా, ఎందుకు వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? అసలు ఏమైంది గంగా? గంగా, ప్లీజ్ చెప్పు. గంగా, నేను నిజంగా మారిపోయాను. ఒట్టు గంగా. ఇప్పుడు నాకు మీరు తప్ప వేరే ప్రపంచమే లేదు. నన్ను నమ్ము గంగా. ఇప్పుడు నువ్వు నాతో చెప్పే నిజాల్ని బట్టే ఇక మీద ఏ సమస్యలు, ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడగలను. లేదంటే ఆ ప్రియా వెంకటరత్నంలో ఇక మీదట కూడా ఏదో ఒక ఘోరం సృష్టిస్తూనే ఉంటారు. అత్తయ్య, కావేరి ఎలాగో ఇప్పుడు నన్ను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. కనీసం నువ్వైనా అర్థం చేసుకో గంగా. హాస్పిటల్లో అత్తయ్యలాగా, కావేరిలాగా ఆ అర్జున్ ముందు నటించిన డూప్లికేట్ వాళ్ళని కలిసి ఏం జరిగిందో తెలుసుకోగలిగాను. కానీ గంగా, వాళ్ళలా ఎందుకు చేశారో మాత్రం తెలుసుకోలేకపోయాను. ఆ నిజాలు నీకు, అత్తయ్యకి మాత్రమే తెలుసు గంగా. దయచేసి చెప్పు గంగా. ఆ మొబైల్లో ఏదో ఉంది, అదేంటో చెప్పు. చెప్పు గంగా. నువ్వు చెప్తేనే నేను ఏదో ఒకటి చేయగలను. నీకేమీ కాకుండా కాపాడుకోవడం నా బాధ్యత. చిన్నపిల్లవైనా నీకు దండం పెడుతున్నాను. అర్థం చేసుకో గంగా, అర్థం చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ గంగా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేడవద్దు గంగా, ఏడవద్దు. నేనున్నాను గంగా. ఇంకెప్పుడు మీరెవరు కన్నీళ్లు పెట్టకుండా చూసుకుంటాను గంగా, చూసుకుంటాను. చెప్పు గంగా, ఏమైందో చెప్పు. ఇక ముందు కూడా మీకు నా సాయం కావాలని ఎప్పుడు అనిపించినా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నీకు మాటిచ్చాను కదా మీ అమ్మని త్వరలోనే విడిపిద్దామని. త్వరలో కాదు, ఈరోజే విడిపిద్దాం. మీ అమ్మ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఎప్పటికీ ఆ దేవుడు బాబుని కలవకూడదు, అతనితో మాట్లాడకూడదు. ఇది బావ జరిగింది. గంగా, ఆ వీడియో గురించే కదా మీరు ప్రియ ఆడించినట్టల్లా ఆడుతున్నారు. ఆ వీడియో సంగతి నేను చూసుకుంటాను. మీకు తోడుగా నేనున్నాను గంగా, నేనున్నాను. గంగా, నేను నీకు చెప్పాను.